My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, ఇది సకల జనుల సౌభాగ్య బడ్జెట్ అని బీజేపీ నాయకులు కొనియాడారు. ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల గారడి కాదని, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపుల ద్వారా పెద్దపేట వేశారని వారు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించి అన్నదాతకు అండగా నిలిచేలా నిధులు మళ్లించినట్లు తెలిపారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद జాతీయ అధ్యక్షులు నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జిల్లా అధ్యక్షులు సామంత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనంద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యాక్చువల్గా బడ్జెట్ గురించి పిలవడమైనది. అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు అధ్యక్షత తీసుకుని 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా 8వ తేదీ మన తిరుపతిలో రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో కమల వికాసం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లాలో ఒకే దేశం ఒకే ఎన్నిక, తిరంగా ర్యాలీ, సారథ్యం, ఆపరేషన్ సింధూర్, ఎమర్జెన్సీ చీకటి రోజులు, 11 సంవత్సరాల ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, అదేవిధంగా 60 సంవత్సరాల ఏకాత్మ మానవ ధర్మన పునఃస్మరణ, అటల్ మోదీ గారి సుపరిపాలన యాత్ర. అందులో భాగంగా మనం అటల్ మోదీ గారి యొక్క విగ్రహావిష్కరణ రేణిగుంట మండలంలో జరగడం, అది మా జిల్లాకు రేణిగుంట మండలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని, ఈ దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి మరియు తప్పులను రెండింటినీ సరిచేస్తూ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలుపుతున్న 4th ఎస్టేట్గా భావిస్తున్న పత్రిక, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరమణులకు ముందుగా స్వాగతం, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ దేశంలోని అనేక కార్యక్రమాలను అట్టడుగు పేద ప్రజలకు కూడా మీడియా ద్వారా, అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా చిన్న ఫోన్లో అనేక ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి చెడులను తెలియజేస్తూ, అలాంటి మీడియా ద్వారా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ ఆధీనంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ను ఎటువంటి రాజకీయంగా కానీ ఎలక్షన్స్ను ఉద్దేశించి కానీ కాకుండా ఈ దేశాన్ని 2047 సంవత్సరానికి గాను వికసిత భారత్గా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆమె బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒక రాష్ట్రానికి, ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా కానీ వివక్ష చూపించకుండా ప్రతి రాష్ట్రానికి కూడా నిధులను కేటాయిస్తూ ఈ దేశాన్ని ఆత్మనిర్భర్ రేణిగుంట మండల ప్రజలకు, నాతోటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురువుగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగంగా ఇటీవల
మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ గారు రికార్డు స్థాయిలో 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి బలమైన దిశ చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, మౌలిక వసతుల రూపకల్పన మరియు దేశ రక్షణ వీటన్నిటికీ సమగ్ర వృద్ధి చెందేలా ఈ బడ్జెట్ను రూపుదిద్దారు. అలాగే గ్రామీణ ఆర్థిక స్వాతంత్ర్యం మరియు ఉపాధి హామీ పథకాల విస్తరణకు కూడా ఈ బడ్జెట్ చాలా ప్రోత్సాహకం ఇస్తుంది. ఏదేమైనా కూడా అన్ని వైపుల నుండి చూసినట్లయితే సామాన్య జీవన ప్రమాణాలను పెంచే విధంగా బాధ్యతాయుతంగా రూపుదిద్దిన బడ్జెట్ ఇది. వివరాల్లోకి వెళ్ళామంటే ఈసారి మొత్తం బడ్జెట్ వ్యయం 53,50,000 కోట్లు. గతంతో పోలిస్తే అధికంగా 3,50,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 12,20,000 కోట్లను కేటాయించారు. గతంతో పోలిస్తే 11,20,000 కోట్లు. ప్రతి రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపును పెంచారు. అలాగే అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా సంస్కరణలు తీసుకొచ్చారు. యువతకి నైపుణ్యం పెంచేలాగా దేశంలో 15,000 పాఠశాలలు మరియు 500 స్కూల్స్ నందు ల్యాబ్స్, యానిమేషన్, వీడియో గేమ్స్ వీటికి సంబంధించిన కంటెంట్ క్రియేటర్ భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా సూచనల మేరకు తిరుపతి జిల్లాలోని రేణిగుంట మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం ఈరోజు మనందరి అదృష్టం. అదేవిధంగా 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన రేణిగుంట మండలంలో రేణిగుంటలో ప్రెస్ మీట్ పెట్టినాము. దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు